సమంత నాగచైతన్య విడిపోయినప్పటి నుండి కూడా వీరి మీద ఎన్ని వార్తలు మీడియాలో వినిపించాయో చెప్పనక్కర్లేదు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ కొన్ని రూమర్లుగా కొన్ని నిజాలుగా మిగిలిపోయాయి. కానీ ఇప్పటి వరకు వాటిపై ఈ జంట క్లారిటీ ఇచ్చిందే లేదు. అయితే అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన సమంతని ఇంట్లో నాగచైతన్య ఎలా టార్చర్ పెట్టేవారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సమంత. మరి ఇంతకీ సమంత నాగచైతన్య పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక నాగచైతన్య ఎలా ప్రవర్తించేవాడో సమంత మాటల్లో ఇప్పుడు చూద్దాం. సమంత నాగచైతన్య గురించి మాట్లాడుతూ, నేను ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఇంటికి వెళ్ళాక మా ఆయన నాగచైతన్య ఒకటే అడిగేవారు, నువ్వు బయట ఎంత పెద్ద హీరోయిన్ అయినా కావచ్చు, కానీ ఇంట్లో సరుకులు ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం నీ బాధ్యత. నువ్వు బయట ఎంత పెద్ద స్టార్ అయినా ఇంట్లో ఒక మామూలు గృహిణివి మాత్రమే. ఇంట్లో సరుకులు మాత్రమే కాదు, వీకెండ్స్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా నువ్వే ప్లాన్ చేయాలి అంటూ నాగచైతన్య చెప్పేవాడట. ఒక రకంగా చూసుకుంటే నాగచైతన్య సమంతపై ఇంట్లో ఆధిపత్యం చెలాయించేవాడని అర్థమవుతుంది. ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ సమంతకి స్టార్డమ్ వచ్చిన సమయంలో నాగచైతన్యకే అసలు ఇండస్ట్రీలో పేరే లేదు. సమంత స్టార్డమ్ ని నాగచైతన్య ఓర్వలేదు కావచ్చు, అందుకే ఇంట్లోకి వచ్చాక భర్త అనే ఆధిపత్యం చెలాయించేవాడు అంటున్నారు. అయితే ఈ మాటలు సమంత చెప్పిన సమయంలో ఆమె నవ్వుకుంటూనే చెప్పింది. ఒక భర్త భార్యపై ఎలా అయితే ఆర్డర్స్ వేస్తాడో అలా అనేది నవ్వుతూనే చెప్పింది సమంత. కానీ విడాకుల తర్వాత మాత్రం అది కాస్త నెగిటివ్గా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే మగవాడు ఆడదాని మీద ఆధిపత్యం చెలాయించాలి అని, అన్నిటికీ నేనే పెద్ద నేనే గొప్ప అని ఉంటాడో అప్పుడే ఇద్దరి మధ్య ఈగో గొడవలు వచ్చి విడాకులు తీసుకునే ఆలోచన వస్తుంది అని ఈ విషయం తెలిసిన చాలా మంది అంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. అలా నాగచైతన్య సమంత విషయంలో కూడా జరిగింది కావచ్చు అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.